ఉదయం సరిగ్గా 7:12 ఆ స్థానిక హోటల్లో మోగిన ఆ డిక్లైన్ శబ్దం ఆ వృద్ధుడి నరాలను గడ్డకట్టించింది. వేడివేడి ఇడ్లీ మరియు అల్లం చట్నీ కోసం ఆయన తన జేబులో నుంచి స్వైప్ చేసిన ఆ క్రెడిట్ కార్డ్ మెషిన్పై ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని ఎర్రటి అక్షరాలతో వెలిగింది. 40 సంవత్సరాలుగా ఈ దేశంలో తన చెమటోడ్చి సంపాదించిన ఆస్తులు, నడిపించిన ఆ పరిశ్రమలు అన్నీ ఉన్న ఆ ఆర్డర్ ఇవాళ ఒక చిన్న అల్పాహారం ముందు అనాథలా నిలబడ్డాడు. వెనువెంటనే తేరుకుని ఆయన తన ఏకైక కొడుకు రాఘవ్‌కు ఫోన్ చేశాడు. ఏ కీడో శంకించకుండా ఆయన పెదవులు ఆప్యాయంగా వాడి పేరు పలికాయి. అవతల వైపు నుంచి రాఘవ్ గొంతులో ఎలాంటి కంగారు లేదు సరికదా! ఎండ వేడికి అలసిపోయినట్లు ఒక నిర్లక్ష్యపు చిరునవ్వు వినిపించింది. నాన్నా నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. నీకీ వయసులో కార్డులు, డబ్బులు అనవసరమని మేమే వాటిని పూర్తిగా బ్లాక్ చేశాం అన్నాడు ప్రశాంతంగా. వాడి వెనక నుంచి కోడలు మంజరి గొంతు అందుకుంటూ ఇకపై రూపాయి ఖర్చు పెట్టాలన్నా మా అనుమతి కావాలి గుర్తుపెట్టుకోండి అని గద్దించి ఫోన్ కట్ చేసేసింది. ఆ వృద్ధుని దీన స్థితిని చూసి చలించిపోయిన హోటల్ యజమాని తన జేబులో నుంచి చిల్లర తీసి ఆ ఇడ్లీ బిల్లు తానే స్వయంగా చెల్లించాడు. అయ్యా పర్వాలేదు తీసుకోండి అంటూ ఆ యజమాని అందించిన ఆ ప్లేట్లో కన్నీళ్లు ఉబికి వచ్చిన ఆయన గుండెల్లో మాత్రం వేడి లావా పొంగుకొచ్చింది. కారు సీట్లో కూర్చున్న క్షణం ఆయన కళ్ళ ముందు జీవితం మొత్తం ఒక సినిమా రీల్లా కదిలిపోయింది. పడిన కష్టాలన్నీ బూడిదలో పూసిన పన్నీరయ్యాయా? 68 వయసులో రక్తమాంసాలను పంచిన కొడుకే తనను ఒక నిస్సహాయ రోగిలా చూశాడనే నిజాన్ని ఆయన మనసు జీర్ణించుకోలేకపోయింది. ఆ క్షణంలో ఆయన గుండె బద్దలవుతుందని అనుకున్నారంతా. కానీ ఆయన మెదడు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఒక ఇనుప కవచాన్ని తొడుక్కుంది. 90లలో నగర వీధుల్లో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా ఆయన పడ్డ శ్రమ, రాత్రనక పగలనక ఎదుర్కొన్న ఆటుపోట్లు కళ్ళ ముందు మెరిశాయి. భార్య సీతమ్మ మరణించిన తర్వాత ఈ కొడుకు రాఘవనే ప్రాణంగా భావించి వాడి ప్రతి కోరికను ఆశల చిత్పై పెట్టి తీర్చారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజుల నుంచి మొదలుకొని విలాసవంతమైన కార్ల వరకు వాడికి ఏనాడు కాదు అనే పదాన్ని ఆయన నేర్పలేదు. ఫ్యాక్టరీలో మేనేజర్గా బాధ్యతలు అప్పగిస్తే వాడికి కావాల్సింది వ్యాపార అభివృద్ధి కాదు, కేవలం లగ్జరీ జీవితం మాత్రమే అని ఆయన గ్రహించలేకపోయారు. కొన్నేళ్ల క్రితం మంజరితో వివాహం జరిగిన నాటి నుంచే ఆయన చుట్టూ ఒక పన్నాగం ఉచ్చు బిగుసుకుంటుందని ఇవాళ ఉదయమే పూర్తిగా తెలిసింది. మామగారికి మతిమరుపు ఎక్కువవుతుంది, పత్రాలపై సంతకాలు చేయడం ఆయనకు చేత కావడం లేదు అంటూ వాళ్ళిద్దరూ బంధువుల ముందు విషం కక్కడం ప్రారంభించారు. ఆయన అమాయకంగా నవ్వి ఊరుకున్నారు తప్ప వీపు వెనక కొడుకు కోడలు ఒక కత్తితో పొడుస్తున్నారని ఆనాడు అతడు ఊహించలేకపోయాడు. సంతకం ఉన్న ఆ పవర్ ఆఫ్ అటార్నీ పత్రం జీవితాన్నే తలక్రిందులు చేస్తుందని ఆనాడు ఏమాత్రం తట్టలేదు. కారు స్టీరింగ్పై ఆ వృద్ధుని చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. నరాలలో ప్రవహిస్తున్న రక్తం ఒక్కసారిగా వేడెక్కింది. ఇల్లు చేరి సర్దుకుపోదామనే ఆలోచన మనసులోకి కూడా రాలేదు. గమ్యస్థానం ఇల్లు కాదు, 30 ఏళ్ల చెమట నిక్షిప్తమైన బ్యాంక్ బ్రాంచ్. దారి పొడవునా సిగ్నల్స్ అన్ని ఎర్రగా మారుతుంటే ఆ కోపం మాత్రం మరింత తీవ్రంగా మండిపోతుంది. చేతకాని వాడిగా ముద్రవేసి ఆస్తిని కాజేయాలని చూసిన ఆ ద్రోహులకు అసలు సిసలైన రూపం ఏమిటో చూపాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాంక్ పార్కింగ్లో కారు ఆపి లోపలికి అడుగు పెడుతుంటే కాలల్లో వణుకులేదు. ఒక ఇనుప కంబం లాంటి దృఢత్వం ఉంది. మేనేజర్ క్యాబిన్ తలుపులు తెరుచుకున్నాయి. ఆ జీవితానికి సంబంధించిన అతిపెద్ద నిజం స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. 20 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న ఆ బ్రాంచ్ మేనేజర్ ఆయన ముఖం చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు. సార్, మీ ఖాతాల నుంచి గత కొన్ని నెలలుగా కోట్లాది రూపాయలు వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని మేనేజర్ చెప్పిన ఆ మాట గుండెను పిండేసింది. కొడుకు రాఘవ్ ఆ పవర్ ఆఫ్ అటార్నీ దుర్వినియోగం చేసి పర్సనల్ అకౌంట్స్ అన్నీ ఖాళీ చేశాడని ఆ పత్రాలు స్పష్టంగా సాక్ష్యమిచ్చాయి. కళ్ళ ముందే సర్వస్వం దోచుకోబడుతుంటే ఇక మౌనంగా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆ అంతరాత్మ గట్టిగా హెచ్చరించింది. మేనేజర్ టేబుల్ మీద పరిచిన బ్యాంక్ స్టేట్మెంట్ పత్రాలు చూస్తుంటే కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది. నగరంలో ఖరీదైన విల్లా రిజిస్ట్రేషన్, వెకేషన్స్, కోట్లతో కూడిన షాపింగ్ బిల్లులు అన్నీ ఆ చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతోనే జరిగాయి. సార్, మీ అబ్బాయి రాఘవ్ గారు మిమ్మల్ని మానసికంగా అస్థిరపడిన వ్యక్తిగా కోర్టులో నిరూపించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు అని మేనేజర్ ఆందోళనగా చెప్పారు. వెనుక ఉండి నడిపిస్తున్న కోడలు మంజరి తెలివితేటలు చూసి రక్తం మరిగిపోయింది. ఒక పిచ్చివాడిగా సర్టిఫై చేయాలని చూశారు. ఫ్యాక్టరీ షేర్లు, వ్యక్తిగత డిపాజిట్లు అన్నీ రాఘవ్ తన సొంత పేరు మీదకు మార్చుకునే చివరి అడుగులో ఉన్నాడని ఆ పత్రాలు నిరూపించాయి. 40 ఏళ్ల కష్టాన్ని ఒకే ఒక్క సంతకంతో కొల్లగొట్టాలని చూసిన ఆ కన్న కొడుకు రూపం ఒక నయవంచకుడిలా కనిపించింది. భార్య పోయిన తర్వాత ఒంటరినయ్యానని కుమిలిపోయిన గుండెను ఈరోజు సొంత రక్తమే ముక్కలు ముక్కలుగా నరికి పారేసింది. క్షణం పాటు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసి డిక్లరేషన్ ఫారం ఇవ్వండి అని ఆయన గంభీరంగా ఆదేశించారు. మేనేజర్ హుటాహుటిన పత్రాలను సిద్ధం చేశారు. చేతులు కొద్దిగా వణికిన ఆత్మగౌరవం వాటిని గట్టిగా అణిచిపెట్టింది. రాఘవ్ పేరు మీద ఉన్న అన్ని రకాల బ్యాంక్ యాక్సెస్లను, ఏటీఎం కార్డులను శాశ్వతంగా బ్లాక్ చేయాలని లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇచ్చారు.
ఆ తర్వాత వెంటనే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి జనరల్ మేనేజర్ను మరియు కంపెనీ లాయర్ను నేరుగా బ్యాంకుకే రమ్మని హుకుం జారీ చేశారు. అరగంటలోపు లాయర్ బ్యాంక్ క్యాబిన్లోకి ప్రవేశించారు. కళ్ళలో ఉన్న ఆ అగ్ని జ్వాలలను చూసి ఆయన ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు. రాఘవ్కు కంపెనీలో ఉన్న అన్ని అధికారాలను, వైస్ ప్రెసిడెంట్ పదవిని తక్షణమే రద్దు చేస్తున్నాను అంటూ ఆఫీస్ ఆర్డర్పై సంతకం చేశారు. బ్యాంక్ లాకర్స్లో ఉన్న అసలు ఆస్తుల డాక్యుమెంట్లన్నీ తీసుకొని వాటిని వేరే సురక్షితమైన బ్యాంకుకు మార్చే ప్రక్రియను ప్రారంభించారు. కొడుకు పరిశ్రమను తనఖా పెట్టి భారీ రుణం తీసుకోవడానికి వేసిన స్కెచ్ను లాయర్ ద్వారా పూర్తిగా భగ్నం చేయించారు. సార్, దీనివల్ల మీ కుటుంబంలో పెద్ద రచ్చ జరుగుతుంది అని లాయర్ హెచ్చరించినా ఆ మొండితనం ముందు ఆ మాటలు నిలవలేదు. కుటుంబం అనే ముసుగులో నెత్తురు తాగుతున్న ఆ జలగలను ఏరి పారేయడానికి ఇదొక్కటే సరైన మార్గమని మనసు స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత వీలునామాను మార్చడానికి లాయర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్క రూపాయి కూడా ఆ ద్రోహులకు దక్కకూడదు. ఆస్తిలో సింహభాగాన్ని పేద పిల్లల చదువుల కోసం ఒక ట్రస్టుకు, అలాగే తన భార్య జ్ఞాపకార్థం ఒక సేవా సంస్థకు రాసిచ్చారు. రాఘవ్కు కేవలం ఒక సామాన్యుడు బ్రతకడానికి సరిపోయేంత నామమాత్రపు వాటాను మాత్రమే కేటాయించి మిగతాది పూర్తిగా తొలగించారు. ఈ వీలునామాను కోర్టులో ఎవరూ సవాలు చేయలేనంత పకడ్బందీగా తయారు చేయండి అని లాయర్ను గట్టిగా ఆదేశించారు. గుండెల్లో కములుతున్న ఆవేశం కాస్త ప్రశాంతమైన ఒక శక్తిలా నరాల్లోకి ప్రవహించడం ఆయన స్పష్టంగా అనుభవించారు. బ్యాంకు నుంచి బయటకు వచ్చేటప్పుడు అడుగుల్లో ఉన్న ఆత్మవిశ్వాసం చూసి సెక్యూరిటీ గార్డ్ కూడా గౌరవంగా సెల్యూట్ చేశాడు. కారులో కూర్చున్న ఆయన సాయంత్రం ఇంటికి రాబోయే తుఫాన్ను ఎదుర్కోవడానికి మానసికంగా పూర్తిగా సిద్ధమయ్యారు. దారి పొడవునా మొబైల్కు రాఘవ్ నుంచి పడ్డ మిస్డ్ కాల్స్ స్క్రీన్పై మెరుస్తూనే ఉన్నాయి. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు. జీవితంలో తీసుకున్న అతి కఠినమైన నిర్ణయం ఇదే అయినా భవిష్యత్తులో ఎదురు కాబోయే నిజం పూర్తి స్పష్టతనిచ్చింది. ఇల్లు చేరేసరికి సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇల్లు ఒక శత్రు శిబిలా కనిపిస్తున్నా భయం లేదు. లోపలికి అడుగుపెట్టగానే సోఫాల్లో కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చున్న కోడలు మంజరి నూతన విజయ గర్వంతో చూసింది. వంటింటి నుంచి వస్తున్న అల్పాహారపు వాసనల మధ్య కొడుకు రాఘవ్ ముఖంలో ఉన్న నిర్లక్ష్యపు చిరునవ్వు మరింత కోపాన్ని తెప్పించింది. జీవిత నాటకంలో అసలైన క్లైమాక్స్ ఇక్కడే ప్రారంభం కాబోతుందని గ్రహించి ఆయన నిబ్బరంగా గదిలోకి నడిచారు. రాత్రి 8 గంటలవుతుంటే రాఘవ్ మరియు మంజరి ఇద్దరు ఆ గది తలుపులు తన్ని మరీ లోపలికి దర్జాగా ప్రవేశించారు. రాఘవ్ ముఖంలో ఆనందానికి హద్దే లేదు. భార్య మంజరి చేతిలో ఒక ఖరీదైన గిఫ్ట్ బాక్స్ మెరుస్తోంది. ఏంట్రా నాన్న, రోజంతా బ్యాంక్ చుట్టూ తిరిగావటగా, వయసైపోయింది, విశ్రాంతి తీసుకోమంటే వినవా అంటూ రాఘవ్ ఇగతాళిగా నవ్వాడు. మంజరి సోఫాలో కూర్చుంటూ, ఇకపై మీ ఇష్టాలు మాకు ముఖ్యం కాదు, మాకు నైతికమే ముఖ్యం అని దర్జాగా కాలు ఊపింది. ఆయన తన కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుని వాళ్ళ అహంకారపు మాటలను ఒక్కొక్కటిగా శ్రద్ధగా ఆలకించారు. ఏంట్రా రాఘవ్, మీ ట్రిప్ ఖర్చులు ఎలా ఉన్నాయి? నా అకౌంట్లో డబ్బులు బాగానే ఖర్చు అయినట్లున్నాయి అని ఆయన ప్రశాంతంగా అడిగారు. ఆ మాట వినగానే రాఘవ్ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. వాడి ముఖంలోని రంగు ఒక్కసారిగా పాలిపోయింది. మంజరి వెంటనే తేరుకొని, మా ఆస్తిలో మాకు హక్కు లేదా? మేం ఖర్చు పెడితే మీకేంటి నొప్పి అని ఎదురుదాడికి దిగింది. ఆయన నెమ్మదిగా లేచి నిలబడి కోట్ బటన్స్ పెట్టుకుంటూ వాళ్ళ వైపు సూటిగా ఒక అడుగు ముందుకు వేశారు. హక్కు ఉందిరా రాఘవ్, కానీ దొంగచాటుగా పవర్ ఆఫ్ అటార్నీ దుర్వినియోగం చేసి కొల్లగొట్టడానికి కాదు అని ఆయన గొంతు గర్జించింది. గదిలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. రాఘవ్ నోటి నుంచి మాట పెకిలించుకు రావడానికి నానా తంటాలు పడ్డాడు. నేను ఇవాళే బ్యాంకుకు వెళ్ళానురా, మీ లీలలన్నీ ఆ బ్యాంక్ మేనేజర్ నాకు అక్షరాల కళ్ళకు కట్టినట్లు చూపించారు అని గట్టిగా అరిచాడు. మంజరి ఆవేశంగా లేచి నిలబడి, నువ్వు పిచ్చివాడివయ్యావు, నీ మాటలను కోర్టులో ఎవరూ నమ్ముతారు అని ఆయనపైకే ఆమె అరిచింది. ఆయన చిరునవ్వు నవ్వుతూ జేబులో నుంచి ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కాపీలను వాళ్ళ ముఖం మీద విసిరికొట్టారు. ఆ పత్రాలు కింద పడగానే వాటిలోని లెక్కలు చూసి రాఘవ్ గుండె ఆగిపోయినంత పనిచేశాడు. వాడు వణుకుతూ కింద కూలబడ్డాడు. నీ మొబైల్కు మెసేజులు రాకపోవడానికి కారణం ఇవాళ ఉదయమే నేను నీ పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేశాను కాబట్టి అని వాడి ముఖం నిప్పులు చెరిగారు. రాఘవ్ కాళ్ళ మీద పడబోతుంటే ఆయన కాళ్ళు వెనక్కి లాక్కొని వాడిని అసహ్యంగా చూశారు. కన్న తండ్రిని మోసం చేసి బ్రతకాలని చూసిన నీకు ఈ ఇంట్లో గాని నా ఆస్తిలో గాని ఒక్క గజం స్థానం కూడా లేదు అని తేల్చి చెప్పారు. మంజరి కళ్ళలో క్రోధం కట్టలు తెంచుకుంది. మమ్మల్ని రోడ్డు పాలు చేస్తావా, నిన్ను వదిలిపెట్టం అంటూ అరుస్తూ బెదిరింపులకు దిగింది. ఆయన బిగ్గరగా నవ్వి, నన్ను రోడ్డు పాలు చేయడానికి నా కొడుకు వచ్చాడు, కానీ వాడే ఇవాళ రోడ్డున పడ్డాడు అని ఎద్దేవా చేశారు. కంపెనీ నుంచి రాఘవ్ను పూర్తిగా తొలగించిన పత్రాలను లాయర్ ద్వారా వాడి మొబైల్కు వాట్సాప్ చేయించారు. ఆ పత్రాలు చూసిన రాఘవ్ ఒక్కసారిగా పెద్ద పెట్టిన ఏడుపు లంకించుకున్నాడు. భార్య వాడిని చూసి చీకొట్టింది. డబ్బు లేకపోతే నిలబడని ఆ బంధం ఎంత బలహీనమైనదో ఆ క్షణంలో స్పష్టంగా అతనికి అర్థమైంది.
నా ఆస్తి మొత్తం పేదల సంక్షేమానికి, అనాథ పిల్లల చదువులకు రాసిచ్చేశాను. రూపాయి కూడా మీకు రాదు అని తుది తీర్పు చెప్పారు. ఆ ఇల్లు మొత్తం ఒక శ్మశానాన్ని తలపించింది. వాళ్ళిద్దరి ముఖాల్లో కనిపించిన ఆశలన్నీ క్షణంలో కాలి బూడిదైపోయాయి. ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇవాళే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ఆయన గంభీరంగా హుకుం జారీ చేశారు. రాఘవ్ భార్యను బ్రతిమలాడుకోవడానికి ప్రయత్నించినా ఆమె వాడిని అసహ్యంగా పక్కకు నెట్టివేసింది. ఆ ఇల్లాలు మంజరి లగేజ్ సర్దుకుంటూ శపించడం మొదలుపెట్టింది. కానీ ఆయన మనసులో ఎలాంటి చలనం అస్సలు లేదు. 40 ఏళ్ల కష్టాన్ని దోచుకోవడానికి వచ్చిన ఆ దొంగల జోడి ఇల్లొదిలి వెళ్ళిపోతుంటే ఒళ్లంతా ఒక సరికొత్త ప్రశాంతత అలుముకుంది. ఆ రాత్రి గదిలో ఒంటరిగా నిలబడి అద్దంలో ప్రతిబింబం చూసుకుంటున్నప్పుడు ఆయన ఓడిపోయిన తండ్రి కాదని ఒక నిజమైన విజేతననిపించింది. తెల్లవారేసరికి ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. అరుపులు లేవు, ఆడంబరాలు లేవు. కేవలం స్వంత నీడ మాత్రమే తోడుగా ఉంది. కానీ బయట మాత్రం రాఘవ్ మరియు మంజరీల కాపురం పూర్తిగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక తుఫాన్లా మారుతోంది. దగ్గర రూపాయి లేదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన మంజరి మరుసటి రోజే లాయర్ను కలిసి విడాకుల నోటీసులు పంపించింది. డబ్బు కోసం నన్ను మోసం చేసిన నీతో ఒక్క క్షణం కూడా కాపురం చేయలేను అంటూ ఆమె రాఘవ్పై తీవ్రమైన కేసులు ఎన్నో పెట్టింది. రాఘవ్ పరిగెత్తుకుంటూ రావాలని ప్రయత్నించినా గడప దాటి లోపలికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. కోర్టు మెట్లు ఎక్కిన ఆ కొడుకును చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగినా మనసు మాత్రం రాయిలా కఠినంగానే ఉండిపోయింది. లాయర్ ద్వారా చేరిన కోర్టు సమన్లు చూసి దేవుడు ఎవరికి ఎలాంటి కర్మను ప్రసాదించకూడదని మనసులో అనుకున్నారు. మంజరి లాయర్ ద్వారా మీద కూడా కొన్ని నిరాధారమైన కేసులు వేయాలని చూసిన బ్యాంక్ ఆధారాలు ఆ కేసులను చిత్తు చేశాయి. ఫ్యాక్టరీలో జరిగిన ఆడిటింగ్లో రాఘవ్ చేసిన కొన్ని కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు బయటపడి పోలీసుల దృష్టికి వెళ్ళాయి. కన్న కొడుకుని జైలు పాలు చేసే స్థితికి ఆ అహంకారమే కారణమని తలుచుకుంటే గుండె తరుక్కుపోయింది. అయినా చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే. తప్పు చేసినవాడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని ఆయన నిశ్చలంగా ఉండిపోయారు. కోర్టు హాల్లో రాఘవ్ చూసి తలదించుకున్నాడు. వాడి కళ్ళల్లో కనిపించిన పశ్చాత్తాపం ఎలాంటి ఊరటనివ్వలేదు. నాన్న ఒక్కసారి క్షమించు అని వాడు దూరంగా నిలబడి నమస్కరించినా ఆయన మొహం తిప్పుకొని వెళ్ళిపోయారు. 6 నెలలు తిరిగేసరికి ఆ దంపతుల మధ్య విడాకుల కేసుకు ఫుల్ స్టాప్ పడింది. మంజరి ఒక్క రూపాయి కూడా రాబట్టుకోలేకపోయింది. డబ్బే లోతైనది అని భావించిన ఆ బంధం కేవలం కొన్ని నెలల్లోనే కాగితపు నావలా నీటిలో కరిగిపోయింది. రాఘవ్ ఉద్యోగం కోల్పోయి భార్యను పోగొట్టుకుని నగరంలో రోడ్డున పడి ఒక అభాగ్యుడిగా ఇప్పుడు మిగిలిపోయాడు. అప్పుడు అర్థమైంది సంపాదించిన ఆస్తి కంటే పెంపకంలో నేర్పిన సంస్కారమే పిల్లలకు అసలైన ఆస్తి అని. ఆయన ఫ్యాక్టరీ బాధ్యతలను ఒక సమర్థుడైన ప్రొఫెషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్కి అప్పగించి కంపెనీని మరింత లాభాల బాట పట్టించారు. భార్య సీత కోరుకున్నట్లుగానే ఊరిలోని పేద పిల్లల చదువుల కోసం ఆ ట్రస్ట్ ద్వారా వందలాది మందికి భవిష్యత్తును ప్రసాదించారు. జీవితంలో మిగిలిన ఆయువును కేవలం సమాజ సేవకు, నిజాయితీగా బ్రతికే యువతను ప్రోత్సహించడానికి అంకితం చేశారు. ఆ హోటల్లో ఇడ్లీ కొనిచ్చిన ఆ యువకుడిని వెతికి పట్టుకొని అతని వ్యాపారానికి రహస్యంగా పెట్టుబడిదారుగా మారారు. ఆ కుర్రాడు కష్టపడే తత్వంతో ఎదుగుతూ ఉంటే చూసి కొడుకును చూసుకున్న ఆనందం కంటే ఎక్కువ సంతృప్తి అతనికి దక్కింది. బంధాలు రక్తంతో ఏర్పడవు, నమ్మకంతో నిజాయితీతో ఏర్పడతాయని అనుభవాలు నేర్పిన గొప్ప పాఠం ఇది. సాయంత్రం వేళల్లో ఇంటి ఉద్యానవనంలో కూర్చొని మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే వచ్చే గాలి మనసుకు అంతులేని ప్రశాంతతను ఇస్తుంది. రాఘవ్ అప్పుడప్పుడు గేటు బయట నిలబడి చూసి వెళ్తుంటాడని వాచ్మెన్ చెప్పాడు. కానీ ఆయన మాత్రం తలుపులను వాడి కోసం మళ్ళీ తెరవకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే కొన్ని తప్పులకు క్షమాపణ ఉండదు. కాలం ఎవరి కోసమో ఆగదు. అది తన దారిన తాను పోతూ ఎవరికి తగిన శిక్ష వారికి ఖచ్చితంగా అందిస్తుంది. జీవితం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే మోసపోయిన ఆత్మ గౌరవాన్ని ఆయన ఎక్కడా తాకట్టు పెట్టలేదు. చీకటి కమ్ముకుంటున్న వేళ గదిలోని లైట్లు వెలుగుతూ ఉంటే జీవితానికి మళ్ళీ ఒక కొత్త అర్థం వచ్చిందనిపించింది. రాబోయే కాలం ఎవరికైనా ఒక గుణపాఠం కావాలనే ఉద్దేశంతో జీవిత కథను ఒక పుస్తకంలో రాయాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ వయసు 70 సంవత్సరాలు నిండాయి. కానీ గుండెలో ఒక ఉత్సాహం మాత్రం 20 ఏళ్ల కుర్రాడిలాగానే ఉంది. పరిశ్రమ ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది. కింద పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు ఆయన్ను ఒక తండ్రిలా చూసుకుంటున్నారు. కొడుకు రాఘవ్ ఇప్పుడు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడని వార్తలు విన్నారు. కష్టపడకుండా దొరికిన సొమ్ము విలువ ఏమిటో ఇప్పుడు వాడికి 30 ఏళ్ల ప్రయాణంలో అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది అనుకున్నాడు. మంజరి మరో వివాహం చేసుకుని దూరంగా వెళ్ళిపోయిందని, ఆమె జీవితం కూడా ఎవరికి వారే అన్నట్లు మారిపోయిందని తెలిసింది. ఎవరి జీవితం వారి కర్మానుసారమే నడుస్తుందని నమ్మే ఆయనకు ఈ పరిణామాలు ఎంతో తత్వశాస్త్రాన్ని నేర్పించాయి. ఇంటిలోని పెద్ద హాల్లో భార్య సీతో ఫోటో వైపు చూసినప్పుడల్లా మన కొడుకును సరిగ్గా పెంచలేకపోయాను అనే చిన్న బాధ
అతనిలో మెదులుతూనే ఉంది. కానీ ఆ బాధను విజయాలతో, సమాజానికి చేసిన మంచి పనులతో కప్పిపుచ్చుకోవడానికి నిత్యం శ్రమిస్తున్నారు. ట్రస్ట్ ద్వారా చదువుకున్న ఆ అనాథ పిల్లలు ఆయన్ను తాత అని పిలుస్తూ పంపిన శుభాకాంక్షలు కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించాయి. రక్త సంబంధం కంటే రక్తదానం గొప్పదంటారు. అలాగే జన్మనిచ్చిన బంధం కంటే నమ్మకం నిలబెట్టే బంధమే అత్యంత పవిత్రమైంది అనుకున్నాడు. జీవితపు చివరి దశలో సంపాదించుకున్న నిజమైన ఆస్తి డబ్బు కాదు. ఈ సమాజం ఇచ్చిన గౌరవం మరియు ఆప్యాయత. ఉదయం పూట ఆయన మళ్ళీ అదే హోటల్‌కి వెళ్తుంటారు. అక్కడ యజమాని నవ్వుతూ స్వాగతించి వేడివేడి ఇడ్లీ అందిస్తాడు. ఆ రోజు ఇడ్లీ బిల్లు కట్టిన ఆ యువకుడు ఇప్పుడు తన స్వంత ఇంజినీరింగ్ కంపెనీకి ఓనర్‌గా ఎదిగి నమస్కరిస్తూ ఉంటే గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అయ్యా! మీలాంటి వాళ్ళ స్ఫూర్తే నన్ను ఈ స్థాయికి తెచ్చింది అని వాడు చెబుతూ ఉంటే కళ్ళ ముందు కొడుకు లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఏనాడు ఎవరికి తలవంచని తలరాతను సొంత కొడుకే మార్చాలని చూసినా సంకల్పం ముందు ఆ కుట్రలన్నీ బూడిదైపోయాయి. ఎవరికైనా ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటంటే వృద్ధాప్యంలో పూర్తిగా పిల్లలపై గుడ్డిగా ఆధారపడి సర్వస్వాన్ని వాళ్లకు రాసివ్వవద్దు అని. మరి ఈ కథలో ఆ వృద్ధుడు తీసుకున్న నిర్ణయం సరైనదే అంటారా? కొడుకుని కాదని వేరే వాళ్ళను ప్రోత్సహించడం సరైన నిర్ణయమేనా? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.